హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు ఒకటి మరి తక్కువ బడ్జెట్లో చాలామంది మన కస్టమర్ల కోరిక మేరకు అయితే ఈరోజు అయితే ఒకటి ఓల్డ్ హౌస్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. మరి ఈ ప్రాపర్టీకి వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మున్సిపల్ వాటరు, అలాగే బోరు వాటర్తో పాటు సీసీ రోడ్ కూడా ఈ ప్రాపర్టీకి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మరి లొకేషన్ కూడా చూసుకున్నట్లయితే చాలా మంచి ఎక్సలెంట్ ప్రైమ్ లొకేషన్లో ఈరోజు అయితే ఒకటి మంచి డైమెన్షన్, ఇలాంటి డైమెన్షన్స్తో ఉన్న ప్రాపర్టీలు కూడా చాలా రేరుగా దొరుకుతుంటాయి. కాబట్టి మరి మంచి ఎక్సలెంట్ డైమెన్షన్తో ఉన్న ప్రాపర్టీ అయితే ఈరోజు అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ అయితే మనకు 100% మరి వాస్తు ప్రకారం అయితే ఈ హౌస్ అయితే ప్లానింగ్ చేసి అయితే దీనికైతే హౌస్ అయితే కట్టారని కూడా చెప్పుకోవచ్చు. మనం ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే ఎంట్రన్స్లో అయితే మనకు దీనికైతే కార్ పార్కింగ్ అయితే మరి అవైలబుల్ లేదని చెప్పుకోవచ్చు. బైక్ పార్కింగ్స్ అయితే మనకు ఒక 3 నుంచి 4 అయితే కూడా మనము ఒక బైక్ పార్కింగ్ కూడా ఇక్కడైతే పార్కింగ్ చేసుకోవచ్చు. మరి వాస్తు ప్రకారం చూసుకున్నట్టయితే మనం ఈశాన్య మూలక అనేది బోరు, అలాగే మరి మున్సిపల్ వాటరు, అలాగే సంపు కూడా మనకు వాస్తు ప్రకారం అయితే ఈశాన్య మూలకైతే మరి ఓనర్ అయితే మరి దగ్గరుండి కట్టించుకుంది కాబట్టి 100% వాస్తు ప్రకారం కూడా ఈ ప్రాపర్టీ అయితే డిజైన్ చేసాను కూడా చెప్పుకోవచ్చు. చుట్టూ చూసుకోవచ్చు మన వాస్తు ప్రకారం కూడా నార్త్లో మరి నార్త్ సైడ్ కూడా మనకు గల్లీ ఉండాలి కాబట్టి హౌస్కి అయితే చుట్టూ 4 మూలలో కూడా గల్లీలో అయితే మనకు 2.5 ఫీట్ నుంచి ఒక 3 ఫీట్ కూడా గల్లీ కూడా దీనికి వదలని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఏరియా వచ్చేసి టోటల్గా అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. డెవలప్మెంట్ అనేది ఆల్మోస్ట్గా కంప్లీట్ అయిపోయింది. చుట్టూ సరౌండింగ్ కూడా టోటల్గా అయితే హౌసెస్ అయితే అందరైతే ఇక్కడైతే స్టే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఎంట్రెన్స్లో చూసుకున్నట్టు మరి మనకు ఏదైతే హాల్ ఉన్నదో హాల్ కూడా 4 మూలలు స్క్వేర్లో ఇచ్చారు. 4 మూల స్క్వేర్లు ఇవ్వడం వల్ల ఇక్కడ టీవీ యూనిట్ ఇక్కడ పెట్టుకున్నా కూడా సోఫా సెట్స్ కానీ చైర్స్ కూడా మీరు ఇక్కడ ఏరియాలో చేసుకున్నా కూడా మీకు చాలా మంచిగా అయితే టీవీ చూడడానికి కూడా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. మరి చాలామంది మన కస్టమర్లు ఈస్ట్ ఫేసింగ్లో అడిగారు కాబట్టి మరి మీకోసం అయితే ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. డైమెన్షన్ కూడా చాలా ఎక్సలెంట్గా డైమెన్షన్ కూడా ఉంది. డైమెన్షన్ చూసుకున్నట్టు కూడా 30 × 30 మనకు 100 స్క్వేర్ యార్డు, మరి ఈస్ట్ ఫేసింగ్లో 25 ఫీట్ రోడ్ అయితే ఈ ప్రాపర్టీకి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎంట్రెన్స్లో చూసుకోవచ్చు మరి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకు మంచిగా అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఒకటి చిన్నది మనకు కింగ్ సైజ్ బెడ్ కూడా ఇందులో చాలా ఈజీగా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఎక్స్ట్రా సామాన్ కానీ మెటీరియల్ కానీ ఉన్నా కూడా పైన స్టోరేజ్ రూమ్లో పెట్టుకోవడానికి కూడా మనకు స్టోరేజ్ రూమ్ కూడా పైన అయితే దీనికైతే ప్లానింగ్ అయితే చేసి ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. సో అలాగే మరి చిన్న ఫ్యామిలీ కోసం మరి తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ హౌస్ మరి 2 BHK, అది కూడా మనకు ఓల్డ్ హౌస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇది చూసుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్ అనేది మన కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా అయితే వస్తుంది. సో ఏంటంటే ఇందులో కొంచెం లైటింగ్ అనేది లేదు, సో అందువల్ల అయితే వీడియో అయితే క్లారిటీగా రాకపోవచ్చు. చూసుకోవచ్చు మనం ఇందులో కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా అయితే వస్తుంది. చుట్టూ కూడా మనకు కింగ్ సైజ్ బెడ్ వేసినా కూడా చుట్టూ తిరగడానికి కూడా మనకు ప్లేస్ అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్యూచర్లో కబోర్డ్ వర్క్ కానీ మరి ఫర్నిచర్ వర్క్ కూడా చేసుకుంటే కూడా హౌస్కి అనేది చాలా మంచి లుక్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి దీనికి మరి ఎంట్రెన్స్లో ఏదైతే ఉన్నదో మనకు మెట్ల కింద కూడా ఒకటి వాస్తు ప్రకారము మెట్ల కింద ఒక వాష్రూమ్ ఇచ్చారు. మరి మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికైతే ఇవ్వడం జరిగింది. ఇది చూసుకోవచ్చు. మనకు బిల్డింగ్ ఏజ్ వచ్చేసి కూడా మనకు 9 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉన్నది. డైమెన్షన్ కూడా 30 × 30 100 స్క్వేర్ యార్డ్ ఉన్నది. కిచెన్ కూడా చూసుకోవచ్చు. కిచెన్లో కూడా మనకు ఏదైతే 9 ఇయర్స్ కింద ప్లానింగ్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం అయితే మరి కిచెన్ కూడా వాస్తు ప్రకారం ఆగ్నేయం సైడ్ అయితే మరి ఆగ్నేయం సైడ్ మనకు అజ్ఞానం ఉండదు కాబట్టి సో దాని గురించి అయితే మనకు ఆగ్నేయంలో అయితే మరి కిచెన్ కూడా దీనికి ప్రొవైడ్ అయితే చేశారు. దీనికి వచ్చేసి మరి మనకు ఒక 60 నుంచి 80% వరకు కూడా మనం బ్యాంక్లో అనేది దీనికి ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. సో మరి దీనికి వచ్చేసి మరి 2 బెడ్రూమ్స్తో పాటు 2 వాష్రూమ్స్తో పాటు హాలు, అలాగే చిన్నగా అయితే పార్కింగు. సో దీనికైతే చిన్నగా అయితే ఒకటి పూజ గది కూడా ఇక్కడైతే డిజైన్ అయితే చేశారు. మరి వాస్తు ప్రకారం అని చెప్పుకోవచ్చు. ఇది కూడా పూజ గది కూడా దీనికి ఒకటి చిన్నగా అయితే డిజైన్ అయితే చేశారు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ వచ్చేసి మనకు దీనికి ప్రైస్ కూడా వచ్చేసి మనకు ఈ ఏరియాలో ఆల్మోస్ట్గా 50,000 నుంచి 55,000 వరకు కూడా పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఏరియాలో రన్ అవుతుంది. ఎందుకంటే మనకు లొకేషన్ చూసుకున్నట్టయితే కూడా ఎగ్జాక్ట్లీగా వచ్చేసి మనకు బడంగ్పేటలో వచ్చింది. బడంగ్పేట నుంచి అల్మాజ్ కూడా పోయే సర్కిల్ ఏదైతే ఉన్నదో ఆ సర్కిల్ నుంచి అయితే మనకు జస్ట్ ఒక 700 మీటర్ నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. బడంగ్పేట నుంచి అల్మాజ్ కూడా పోయే రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్ నుంచి అయితే జస్ట్ మనకు 100 మీటర్ నుంచి 200 మీటర్ మాత్రమే ఉంటుంది. ఈ ఏరియాలో మనకు 50 నుంచి ఒక 55,000 పర్ స్క్వేర్ అయితే రన్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి 62 lakhs అయితే చెప్తున్నారు. ప్రైస్ అనేది 62 లక్షలు చెప్తున్నారు. ప్రైస్ అనేది
కొంచెం అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఈ ఏరియాలో ల్యాండ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి. మనకు 9 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉంది, 100 square yard. మరి ఎలిమినగర్ నుంచి కూడా డిస్టెన్స్ చూసుకుంటే కూడా మనకు 6 km డిస్టెన్స్ అవుతుంది. ఈ ఏరియా గురించి డెవలప్మెంట్ గురించి అయితే ఎక్కువ చెప్పనవసరం, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ ఏరియాలో డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది కాబట్టి. అలాగే మనం చుట్టూ సరౌండింగ్ కూడా ఎలా ఉందని కూడా ఒకసారి అయితే చూద్దాం. మనకు కింద కూడా చూసుకోవచ్చు, కింద వచ్చేసి మనకు మెట్ల కింద కూడా ఒకటి ఇండియన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అలాగే మనకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఒకటి ఇండియన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ ప్రాపర్టీకి. చుట్టూ సరౌండింగ్ కూడా ఎలా ఉన్నాయని కూడా చూద్దాం. చుట్టూ సరౌండింగ్ కూడా చూసుకోవచ్చు. టోటల్గా ఏరియాలో మరి G+1 G+2 హౌసెస్ అయితే టోటల్గా కంప్లీట్ ఉన్నాయి. మరి ఇక్కడ డెవలప్మెంట్ అంటే మరి చుట్టూ అయితే ఇళ్ళ మధ్యలో అడిగారు కాబట్టి మరి ఈరోజు అయితే ఒకటి మంచి ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో మరి హౌసెస్ కానీ, బ్యాంక్ లోన్స్ కానీ, మీరు హైదరాబాద్లో మీ ప్రాపర్టీ అని ఓపెన్ ప్లాట్స్ కానీ మరి హౌసెస్ కానీ సేల్స్కుంటే కూడా తప్పకుండా అయితే అమ్మిపెట్టడానికి అయితే ప్రయత్నిస్తాం. పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. తక్కువ బడ్జెట్లో హౌసెస్ మరి ఓపెన్ ప్లాట్స్ ఏ ఏరియాలో మీరు ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీ తోటి మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడానికి అయితే మళ్ళీ ప్రయత్నిస్తాను. మరి అంతవరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ, రిలేషన్లో కానీ ప్రాపర్టీ కొనాలని ఆలోచన ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళ ఇంటి సొంత ఇంటి కన్నా కూడా మీరు నెరవేర్చిన వాళ్ళలో భాగస్వామ్యం చేస్తారు. సో మరో ప్రాపర్టీ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.